ఎవరు కూడా కోరుకోరు 4 దశాబ్దాల అనుబంధం పాటిస్తున్నారు. కానీ వీళ్ళు ఈ పరిస్థితి ఉత్పన్నం కావడానికి కారకులు ఎవరు అని చెప్పంటున్నాను. ఆయన ఆఫర్తోనే తెలిసేస్తుంది ఆయన ఆలోచన, ఆయన ఎక్కడున్నాడు ఆయన సంగతి. ఆయన ఆఫర్తోనే ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి. ఆయన ఏ పార్టీ ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు. స్పీకర్ గారేమో ఆయనే టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాడు, పార్టీ ఫిరాయించలేదంటాడు. ఆయన నాకు ఆఫర్ ఇస్తున్నాడు కలిసి పనిచేయడానికి, తాను సిద్ధం అన్నట్టు, తనకు అభ్యంతరం లేదన్నట్టు అని చెప్పండి. అంటే వాస్తవంగా ఏదైతున్నదో ఆయన ముందస్తు పేర్కొన్నది ఏంటి, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి గారితో పనిచేయడానికి తాను ఏదైతుందో సిద్ధంగా ఉన్నా, ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడానికి నేను ముందు పోతున్నా అని చెప్పాను. సరే, అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయటం, ఎవరైనా పనిచేయాల్సిందే. డెమోక్రటిక్ సెటప్ లోపల ఏదైతుందో అధికార పార్టీ ఎవరున్నా కానీ ఒక ఎంపికైనట్టు ఒక శాసన సభ్యుడు తన ప్రాంతం నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఏదైతుందో ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే సమస్యల ప్రభుత్వం దృష్టి తీసుకుపోవడం సహజమే. ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం అని చెప్పారంటే కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటమా? నీ లక్ష్యం ఏదైతుందో నియోజకవర్గ అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తున్నామని చెప్పని పేర్కొన్నాం. ఆన్లైన్ నేను కూడా గతంలో ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేసింది, నేను కేసీఆర్ గారితో కూడా కలిసి పనిచేసింది. నేను 2014లో ఏదైతుందో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఐ వాజ్ ఎలక్టెడ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ. ఆ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఏదైతున్నదో నేను ఈ ప్రాంతంలో ఉండే సమస్యలను దృష్టి తీసుకెళ్లి ఐ గాట్ ఇట్ థ్యాంక్స్. ఎవరే కానీ చెప్పంటున్నాను, ఇవాళ ఏదైతుందో నువ్వు ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేస్తా అభివృద్ధి కొరకు అని చెప్పని పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం, నామినేటెడ్ పోస్టుల్లో జోక్యం చేసుకోవడం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లభించాల్సినటువంటి యొక్క హక్కులను కాజేసే ప్రయత్నం చేయటం, స్థానిక సంస్థల ఎన్నికల్లో జోక్యం చేసుకోవటం, పైపెచ్చేదితో జీవన్ రెడ్డి గారు పార్టీ విడిపోవాలని చెప్పని ఎవరు కోరుకోవటం. అంటే నిజంగా నాకు ఆ ఆలోచన ఏర్పడటానికి ఏదైతుందో కారకులు ఎవరు, నువ్వు కాదని చెప్పంటుంది. నేను 16th Feb మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక నాడు ఏదైతుందో అంటే సెలక్షన్ ఆఫ్ ది క్యాండిడేట్, చైర్మన్ ఎలక్షన్, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కొంత మానసికంగా నేను కాంగ్రెస్ కార్యకర్తలకు నేను న్యాయం చేయలేకపోయిన ఒక బాధతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం ఆలోచించుకునే పరిస్థితి ఉత్పన్నం అవుతుంది, ఏర్పడుతుందని చెప్పి నేను పేర్కొన్నాను చెప్పండి. అంటే ఇవాళ ఏదైతుందో నిజంగానే కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోవాలి అని భావిస్తే దాని బాధ్యుడు ఎవరు? ఈ సంజయ్ కుమార్ గారు కాదా అని చెప్పంటున్నాను. నువ్వు వచ్చి మాకు చిచ్చు పెట్టకుంటే మాకు ఈ సమస్య ఉత్పన్నం అవుతుందేనానే? నేను 4 దశాబ్దాల కాలం అని చెప్పంటున్నాను. 1984 December ఐ బిలీవ్ ఐ జాయిన్ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ. సరే, ఒక ఎన్నిక గెలిచా, ఒక ఎన్నిక ఆశించిన ఫలితం పొందలేకపోయా. బట్ స్థానిక సంస్థలు ఎక్సెప్టింగ్ 2019 అన్ని ఎన్నికల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మేము విజయం సాధించామని చెప్పండి. అవి మండలాలే కానీ, మున్సిపాలిటీ కానీ, వాట్ మిత్రులకు అందరూ తెలుసు అని చెప్పంటున్నాను. ఇప్పుడు పట్టి గారు డైరెక్ట్ ఎలక్షన్ మున్సిపల్ కౌన్సిల్ ఏదైతుందో అప్పుడు 32 అనుకుంటా, 25-27 గెలిచినవి. తదుపరి దేశాయ్ గారు చైర్మన్ గెలిచినా కానీ కౌన్సిల్ ఏదైతుందో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ గెలుచుకొని పాలక మండలి ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధీనంలో ఉండే.
గిరి నాగభూషణం గారు, విజయలక్ష్మి గారు, ఆల్ మండల్స్. ఈవెన్ మీరు యుల్ బి సర్ప్రైజ్ ఐఎమ్ టెల్లింగ్ 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతుందో అసలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలో పోటీ చేయడానికి కూడా సంసిద్ధంగా ముందుకు రాని వ్యక్తం చేయలేదు. బట్ జైతాల్ ఈజ్ ఓన్లీ ది కాన్స్టిట్యున్సీ. జగిత్యాల్, మల్యాల్, కోడిమ్యాల్, పెగడపల్లి, గొల్లపల్లి అన్ని కూడా మేము గెలుచుకున్నాం మేము చెప్పట్టు. అన్ని కూడా మల్యాలు అయితే 12 గెలిచాము ఎంపీటీసీలు. 12 అంటున్నాయి. జగిత్యాల 16లో 12 గెలిచాం. కొడిమేల 11కు 9 గెలిచామని చెప్పంటున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటారు. మొత్తం రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు జగిత్యాల నియోజకవర్గం నిదర్శనం అని చెప్పంటున్నా. మా మిత్రులు సహచరులు అందరూ కూడా ఏదిస్తుందో ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ 4 దశాబ్దాల కాలం ఐక్యంగా ఉండి శాసనసభ ఎన్నికల్లో ఆంక్ష పెద్ద పొందకున్నప్పటికీ కూడా ఏదిస్తుందో ఏనాడు కూడా చెప్పంటున్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు ఏదైనా అని చెప్పంటున్నాను. మేము ఎవరిని ఫోర్స్ ఫ్రంట్ అది ఏ ఉద్యమైనా చెప్పంటున్నాం. కొన్ని సందర్భాలలో అయితే అంటే మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి పిలుపు లేకున్నా కానీ ఆన్ అవర్ ఓన్ వి టుక్ అప్ ద ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చెప్పండి. ఎలక్షన్ ఇది ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పి కొత్తగా రూపొందించింది. అప్పుడు ఎడిషనల్ కన్సంప్షన్ డిపాజిట్ అని చెప్పండి. మేము జగిత్యాల ప్రత్యేక ఉద్యమం తీసి దాన్ని నిలుపుదల చేయించమని చెప్పండి. చీప్ లిక్కర్ ఇంట్రడ్యూస్ చేయబడ్డప్పుడు ఏదైతున్నదో గీతా కార్మికుల పక్షాన్ని నిలబడి ఏదైతుందో దానికి నిరసనగా ఉద్యమం చేసినామని చెప్పండి. సో ఈయన వచ్చేదైతుందో నేను కలిసి పనిచేస్తా. అరే ఎవరు నువ్వే దీనికి అంతటి కారణం నువ్వే ఆయన అంటున్నా. నువ్వు ఏ పాటో నీకు తెలియదు, నువ్వు వచ్చి నాతో కలిసి పనిచేస్తాంటా. ముందు నీది ఏ పాటో తెలుసుకొని మాట్లాడు. నీ పార్టీ తెలియదు నీకు, నాతో కలిసి పనిచేస్తాడంట. లేక జీవన్ రెడ్డి గారు పార్టీ విడాలి అని ఎవరు కోరుకోరు. ఎందుకు కోరుకుంటారా? ఎవరు కోరుకోరు అని చెప్పంటారు. నేను కూడా కోరుకోను. నిజంగానే పార్టీ వీడాక ఒక పరిస్థితి ఏర్పడటం నాకెంత బాధాకరం అని చెప్పారంటే 4 దశాబ్దాల అనుబంధాన్ని తెలుసుకోవటం మామూలు విషయం కాదు కదనే. ఎంత సఫకేషన్ ఉంటే, ఎంత హ్యూమిలియేషన్ ఉంటే మరి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి ఒక ఆలోచన వస్తుంది. చేసేదంతా చేసుకుంటా మళ్ళీ ఏదో శ్రీరంగ నీతులు చెప్పినట్టు మాట్లాడితే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటుంది. ఎవరైనా ఎన్నికైన ప్రజాప్రతినిధి రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా తన బాధ్యత నిర్వర్తించాలి. చట్టసభకు ఎంపికైనట్టు అటువంటి ఒక ప్రజాప్రతినిధి ఎవరే కానీ నేను చెప్పంటుంది రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించాలి. నువ్వు ఒకవైపు రాజ్యాంగాన్ని ఉల్లంఘించుకుంటూ నీతులు చెప్పే ప్రయత్నం చేస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటుంది. రేపు అభిప్రాయం ఏ విధంగా ఉంటుంది అనేది కాలం నిర్ణయిస్తుంది. ఏదైతున్నదో నాకు మిత్రులు మాట్లాడుతుంటే నేను ఏదైతుందో ఆ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల మార్కెట్ ద్వారా ఆరంభించి చేయాలని చెప్పని ప్రతి రైతు క్వింటల్ ఏదిస్తూ 500-600 నష్టపోతుంది. ఆ అంశం మీద కాంగ్రెస్ పార్టీ చెందిన రైతు విభాగం రైతులు అందరం కూడా మేము ఒక ర్యాలీ తీసి మెమరాండం ఇచ్చినాము. ఆయన ఈ ఉద్దేశంతో మాట్లాడడం ఏంటో కానీ నాకెవరో క్లిప్పింగ్ చూపెడితే అది చూస్తుంటే ఐ థాట్ ఐ మస్ట్ రియాక్ట్ ఫర్ ఇట్. అని దృష్టిలో పెట్టుకుని వల్ల నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. దయచేసి ఏదైనా
నా ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతే ఉందో ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తుంది, ఎక్కడున్నా అంకిత భావంతో పనిచేస్తుంది. ఏ హోదా ఉన్నా లేకున్నా నా ప్రజా జీవితం అంకిత భావంతో పనిచేస్తుంది. రైతాంగమే కానీ రైతు కూలీలే